నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. జ్యేష్ఠ బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. ప్రతి బహుళపక్ష చవితులు కూడా సంకష్టహర చతుర్థిగా చేసుకోవటము, వినాయకుడు అనుగ్రహాన్ని పొందటం మన వాళ్ళందరికీ పరిపాటి తెలుసు చాలా మంది. కాకపోతే ప్రతి సంకష్టహర చతుర్థికి కూడా ఒక్కొక్క విశిష్టత ఉండటం, దానికి ఒక నామం ఉండటం, ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ సంకష్టహర చతుర్థి వినియోగించుకోవాలో అని రాసి ఉండటం, ఇదంతా కూడా చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే ఇన్ని నెలలను చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఈసారి వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి అత్యంత అద్భుతంగా మంగళవారం, భౌమ చతుర్థి అని కూడా పిలుస్తారు. మంగళవారం చవితి తేదీతో కలిసి వస్తోంది. కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థిగా పిలువబడేటటువంటి ఈ చవితిని మరి వినాయకుడి అనుగ్రహం కోసం, అలాగే ఎలాంటి సమస్యల్ని అధిగమించడం కోసం ఆచరించవచ్చు ఒక్కసారి మీ ద్వారా అండి. చాలా సంతోషం అమ్మా. చక్కగా మనం మీరు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా మొట్టమొదట చేసేది గణపతి ఆరాధన చేస్తారు. ఎందుకంటే గణపతి అనుగ్రహం ఉంటే మీకు తర్వాత జరిగే కార్యక్రమాన్ని అంతా కూడా ఆయన ఏ విఘ్నాలు నిర్విఘ్నంగా వెళ్తుందన్న ఉద్దేశంతో చేస్తారు. అంటే ప్రథమ తాంబూలం ఆయనకి ఇస్తున్నాం కనుక అటువంటివే మనం భగవత్ సందేశం ఈరోజు చెప్పుకోవడం చాలా సంతోషం. ఇందులో చాలా రేపు వచ్చేటటువంటి ఏది జ్యేష్ఠ మాసం ఉందో, జనరల్గా మనకి అంటే ధార్మికతలో కూడా రెండు పక్షాలు ఉన్నాయి, ఇది శైవం అని వైష్ణవం అని. ఇందులో ప్రధానంగా ఇదేంటంటే ఆ రోజు శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి, విష్ణుమూర్తి నక్షత్రం కాబట్టి వైష్ణవ ఆరాధన చేసేవాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం చేసి విష్ణు ఆరాధన చేస్తారు. ఈ సంకష్ట గణపతి పూజ చేసేవాళ్ళు అంటే ఇది ప్రతి మాసం వస్తుంది, ప్రతి బహుళ చతుర్దశి కూడా మనకి అదే ఈ చవితి. ఈ బహుళ చవితి ఏదైతే మనం సంకష్టాది చేస్తామో అది ప్రతి మాసం కూడా అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం హోమం చేసుకుంటారు గణపతి ఆరాధన చేసి. ఇంకోటి ఏంటంటే గణపతికి హస్త నక్షత్రం ఏమో ఆయన నక్షత్రం రోజు స్పెషల్ గా చేస్తారు. అట్లాగే మంగళవారం వస్తే అంగారక చతుర్థి అంటారు. అంగారక చతుర్థి అని అది స్పెషల్ గా చేస్తారు ప్రతి చోట. దాంతో పాటు ఇదేంటి కృష్ణ పింగళని ప్రత్యేకంగా వస్తుంది. అంటే మీకు ఇన్ని విశిష్టాలు ఒక్క రోజు కుదరటం అనేది జనరల్ గా మన అదృష్టం అంతే. స్వామివారు మన మీద అనుగ్రహిస్తున్నారు. అందుకని ఏంటంటే మనకి మూల విరాట్ ఉన్న గుళ్ళల్లో మూల విరాట్కి చేస్తారు. ఒకవేళ మూల విరాట్ దగ్గర చేయించుకొని ఇంట్లో చేయాలంటే మనకి పార్థివ లింగం అని ఉంటుంది. పార్థివం ఏంటంటే మనకి మట్టితో గణపతిని పూజ చేసి మనం వినాయక చవితి చేస్తాం కదా, చక్కగా పార్థివంతో చేసుకుని దానికి చక్కగా మనకి ఈ గణపతి శక్తి గణపతి ఇది చక్కగా ముగ్గు వేసుకుని మనం శుభ్రంగా దాని మీద చక్కగా స్తండిలం అని చేసుకుంటారు. బియ్యం వేసేసి ఒక అంగుళం విత్తనం దాని మీద పెట్టేసేసుకుని ఈయనకి మిగతా వాళ్ళని ఒక్కొక్క పువ్వు ఉంటుంది. మీకు మంగళవారం రావటం వల్లేమో ఎర్రని తామర పుష్పాలు కానీ, లేకపోతే ఎర్రని మనకి మందార పుష్పాలు కానీ, ఎర్రని గులాబీ పుష్పాలు కానీ, ఎర్రని పుష్పాలతో చేయడం మంగళవార ప్రదం. ఈయనకి ఇష్టమైంది ఏంటంటే 365 రోజులు దుర్వాయుగ్మం అంటారు. దుర్వాయుగ్నం సమర్పయామి అని చెప్పి ప్రత్యేకంగా చెబుతున్నారు. గరిక అంటారు కదా, ఈ గరిక ఏంటంటే చాలా ప్రశస్తం. చక్కగా ఆసనం సమర్పయానికి చక్కగా గరికేసి దాని మీద కూర్చోబెడితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. విష్ణుమూర్తి కనుక ఆయన పేరు శేషఫలపం మీద ఎలా ఆనందంగా ఉంటాడో ఈయనకి అది బాగా ఇష్టమైంది. అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈసారి గరిక, ఆయనకి ఇష్టమైన గరిక వాడాలి. తర్వాత అంగారకం వస్తుంది కాబట్టి మీకు ఎర్రని పుష్పాలతో కానీ, ఎర్రని వస్త్రం కింద వేయటం కానీ గరిక మీద అవి వేసుకుని చెయ్యవాలి. రెండోది ఏంటంటే ఐహికానికి లౌకికానికి పనిచేసి చాలా మందికి ఏంటంటే ఈ కుజుదోషం ఉంది అని చాలా మంది ఆడపిల్లలు పెళ్లి కాలేదనో, లేకపోతే లేట్ అవుతుందనో, లేట్ మ్యారేజ్ కి ఎలా చూస్తారో, లేదంటే కొంతమంది కుజమహర్దశ కుజాంతరదశలో వచ్చి అవి ఏంటంటే కుజుడు యాక్సిడెంటల్కి కానీ, లేదంటే కోరల్స్ కానీ, వాగ్వివాదాలకు కానీ కారకత్వం అవుతాడు అనమాట. అలాగే వైవాహికానికి ఇబ్బంది కలిగిస్తాడు. కాబట్టి ఇది ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఇవన్నీ కలిసి వచ్చినాయి. కాబట్టి ఈరోజు కుజుడు యొక్క మంత్రం చేసుకున్న కుజుడి మంత్రాన్ని కూడా ఈ హోమంలో చేసేటప్పుడు కనుక మనకు వాస్తు హోమం చేసేటప్పుడు నవగ్రహాల హోమం ఎలా చేస్తామో, గణపతి హోమం ఎలాగ చేస్తామో, ఈ గణపతి హోమంలో సంకష్ట హోమం చేసుకునేటప్పుడు కుజ సంబంధమైనటువంటి కందులతో గనక హోమం చేసుకుంటే అదే హోమగుండంలో ఇటు గణపతి అనుగ్రహంతో పాటు కుజదోష నివారణ అవుతుంది. అది లౌకికానికి ఉపయోగపడేది. ఇప్పుడు ఇది పారమార్థికం ఎలా ఉపయోగపడుతుందో చాలా మంది కుజదోషం ఏంటండి అంటే అవి
రెట్టిఫబులే. కుజదోషం ఏంటంటే మెజారిటీ చాలా మందికి చాలా మంది ఉంటుంది. బోల్డ్ స్థానాల్లో ఉంటుంది ఉన్నాయి కదా. అని ప్రతి చోట అలా కనిపిస్తుంది. కానీ ఏంటంటే దాని సింపుల్ రెమెడీ ఏంటంటే ఊరికి అదేదో భూతంలాగా చూసి అమ్మో కుజదోషం అబ్బాయి కుజదోషం అమ్మాయి అనుకోవడం కాకుండా కరెక్ట్. మనం చెయ్యాల్సింది ఇది చేయించారని మీ అమ్మాయి చేత మీ అబ్బాయి చేత ఇది చేయించుకోండి మా వాడు కూడా చేయిస్తాము అని వాళ్ళకి రెమెడీ చూపించాలి తప్పితే రైట్ అండి. మన ఊరికే భయపెట్టి భయపెట్టేస్తే వాళ్ళని ఏంటి ఉపయోగం? అది చాలా తప్పమ్మా. అండ్ అంత ఇంపాక్ట్ చూపిస్తుందండి వాళ్ళ లైఫ్ లో ఈ అవును. కుజదోషం అనేది. అవును అండ్ ఇంకా పెద్ద పెద్ద పండితులు చెప్పే మాట ఏంటంటే ఒక 28 ఏళ్ల వయసు వచ్చేసిందంటే దాని పవర్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోతుంది. కుజదోషం. ఇప్పుడు అవును. ఎవరికంటే 28 ఏళ్లకు ముందే ఇప్పుడు పెళ్లి అవుతుంది. అష్టవర్షాత్ భవేత్ కన్య 8 ఏళ్ళకి పనులు చేసేటప్పుడు అరే నీకు లేట్ మ్యారేజ్ అవుతుంది 18 ఏళ్ళకి మ్యారేజ్ అవుతుంది వాడు. ఇప్పుడు చట్ట ప్రకారం 18 ఏళ్ళకి చెయ్యాలి. అయినా ఇప్పుడు అది ఆ దోషం వెళ్ళిపోయింది అక్కడికి. 28కి తక్కువ ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. అవును 25 ఏళ్ళకి కూడా చేసుకుంటున్నారు. భయపడద్దు. సో ఏంటంటే అక్కడికి లేట్ మ్యారేజ్ అనేది అక్కడికి అయిపోయింది, నలిఫై అయిపోయింది. సో దోషం ఉండదు. కాకపోతే ఏంటంటే భగవత్ కార్యంగా ఇటువంటివి మీరు చేసుకున్నప్పుడు ఇందులో చక్కగా గణపతి చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. అందులో అంగారక చరిత్ర కాబట్టి ఈయన కుజదోష నివారణ అవుతుంది. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు శుభ్రంగా ఏంటంటే ఇది కూడా చేసుకుని సంకష్ట చేసుకుంటూ ప్లస్ దానితో పాటు దుర్వాయుగ్మాలతో పూజ చేసుకుంటూ ఎర్రపూలతో పూజ చేసుకుంటూ చక్కగా మరి కందులతో హోమం చేస్తూ సాయంత్రం హోమం చేసేటప్పుడు ప్లస్ విష్ణు సహస్రనామం సాయంత్రం సమయంలో బాగా పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని చెప్తారు. మనకి ఉదయం సాయం దాకా ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామంతో గణపతి దగ్గర చేస్తే మనకి విష్ణు అవతారం కూడా లక్ష్మీ గణపతి అంటారు. అవును చాలా పవర్ఫుల్ గా. అదే ఎందుకంటే ఇప్పుడు నేను అంటే స్పర్ధ కోసం చెబుతున్నా. ఇప్పుడు మధ్వాచార్యుడు కానీ రామానుజాచార్యుడు కానీ శంకరాచార్య కానీ వాళ్ళందరూ బ్రాహ్మలే, అందరూ సంధ్యావందనం చేసేవాళ్లే. అందులో సంధ్యావందనలో ప్రధానమైన శ్లోకం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్య హృదయం చ విష్ణు విష్ణు హృదయం శివ అన్నారు. సంధ్యావందనం నమ్మని వాళ్ళు కాదు కదా, గాయత్రి చేయని వాళ్ళు కాదు కదా. సో శివ వైష్ణవ అభేదం అని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉంది అక్కడ. సో ఏంటంటే ఇప్పటికీ ఉన్నారని బాబు అభేదాన్ని చూపించేవాడు మహానుభావుడు. దీనికి వెళ్తే దానికి వెళ్ళిన వాళ్ళు, దానికి వెళ్తే దీనికి వెళ్ళిన వాళ్ళు, ఇది ఎక్కడ కాదు. ఇవేంటంటే మనం ఒక్కొక్కళ్ళకి ఒక పోర్టుపోలియో ఇచ్చారు కాబట్టి మనకి ఇది కావాలి అది కావాలి. అందుకని ఏంటంటే ఈ రెండు కలిపి గనక చేసుకోగలిగితే విష్ణుమూర్తి అవతారాల్లో గణపతి కూడా ఒకటి అంటారు. వ్యాసుల వారు 24 అవతారాలు అలా చెప్పారు. అలా చెప్పారు కాబట్టి మీరు చక్కగా ఉదయాన్నే గణపతి ఆరాధన చేసుకోండి, పగలంతా ఉపవాసం ఉండండి, సంకల్పం చెప్పుకోండి. చక్కగా మీరు కుజదోషం ఉన్న వాళ్ళు కూడా అక్కడ కూర్చుని ఉపవాసం ఉండి చేసుకుని సాయంత్రం గణపతి హోమం చేసుకుంటూ, ఒకవేళ హోమం కాకుండా ఇంట్లో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, సామాన్యమైనటువంటి మీరు చిన్న ఇప్పుడు ఏంటంటే నా ఇటుకలు అలా పెట్టేసేసి మీరైనా సంకల్పించుకుని స్వాహ అని చెప్పేసి వేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే పెళ్లి మంత్రాల్లో కూడా పెళ్లి కొడుకు మంత్రం చదువుకుంటూ చేయవలసిన మంత్రాలు అవి తెలియక ఏం చేస్తామంటే వీడికి నోరు తిరగదులే అని చెప్పి మంత్రం గారు చెప్పి మామా అనుకోమని చెప్పమంటారు. ఇప్పుడు కూడా గ్రహ జపాలు కూడా ఎవరో పంతులు గారి డబ్బులు ఇచ్చేస్తే నివారణ అవుతానేది అవాస్తవం. మనం చేసుకోవాలి. మీరు అక్కడ కూర్చుని మీకు మంత్రం నోరు తిరగకపోతే ఆయన చేసి సంకల్పం చెప్పుకున్నప్పటి నుంచి అక్కడ చక్కగా మనం కూడా స్నానం చేసి కూర్చుని ఆయన చెప్పే మంత్రాన్ని పుస్తకం చూసి మనకి ఆయన 1000 సార్లు 18,000 సార్లు చదివాడు అనుకోండి, అయితే 19,000 సార్లు చదివారు శనికి, రాహుకి, గురువుకి 16 అలా చదివినప్పుడు ఏంటంటే మనం కనీసం ఒక 1600 సార్లు అయినా దాన్ని చూసి చదువుకుంటూ చేస్తే ఏంటంటే దాని ఫలితం వస్తుంది. మనం చేసుకుంటేనే హైయెస్ట్ అనమాట. 100% ఫలితం ఎక్కడ వస్తుందంటే మనం మన నోటితో చేసుకోవాలి మంత్రాన్ని. ఇవేంటంటే చక్కగా గణపతి మంత్రం క్లిష్టమైంది అని కాదు, అసలు ఏం రాలేదంటే ఓం శ్రీం గ్లౌం గం మహా గణపతయే నమః ఇనఫ్. ఎన్నిసార్లు ఈ మంత్రం ఇంకొకసారి చెప్పండి. ఓం శ్రీం గ్లౌం గ్లం గణపతయే నమః, లేకపోతే గం గణపతయే నమః, అది కూడా నో తిరగలేదు అనుకోండి. కొంతమందికి అంటే ఓం శ్రీం గ్లౌం గం అనేది కూడా నో తిరగకపోతే గ్లం గణపతయే నమః గం గణపతయే నమః గం గణపతయే నమః అనుకోండి. మీ నోటితో చెయ్యండి. 1-4 సార్లు చెప్పేది ఏంటంటే పంతులు గారు మీరు పెట్టుకు చేసేదానికంటే కూడా మీ నోటితో చేయండి. అది మనం చేయగలిగితే ఆ రోజంతా చేసుకున్నా ఇబ్బంది లేదు. 1008 సార్లు చేసినా పర్వాలేదు, 108 మాత్రం మినిమం గా ఖచ్చితంగా చేయాలి. మినిమం. ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించొచ్చండి? సంకష్టములు అంటే ఏంటంటే మనకి కంప్లీట్ నాకు ఇంక వేరే దారి లేదు, క్లిష్టమైన పరిస్థితి చాలా నాకు వేరే లావక్కింత ధైర్యం విలువ ముంబై అంటారు చూడండి గజేంద్ర మోక్షంలో. అలా ఏంటంటే అసలు దిక్కు తోచట్లేదు స్వామి, ఏం చేయాలి ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు ఏంటంటే
వాళ్ళ కోసం ఇచ్చింది సంకష్టం నుంచి గణపతి. ఇప్పుడు మా గుంటూరు జిల్లాలో కూడా గుంటూరు దగ్గర ఏమన్ అని ఉంది. ఏమన్లో అని ఒక సద్గురు వేదవ్యాస్ గారని ఆయన స్థాపించి అక్కడ ఇస్రో నుంచి కూడా సైంటిస్టులు వస్తారు. అట్లాగే టెలికామ్ లో డైరెక్టర్ జనరల్ ఆయన వస్తుంటారు రెగ్యులర్ గా. తర్వాత ఐఏఎస్ ఒక ఆయన ఉన్నారు, ఎంవిఎస్ ప్రసాద్ గారు ఆయన వస్తుంటారు. వీళ్ళందరూ ఏంటంటే అంటే అక్కడ చక్కగా నేను చూశాను అనమాట. ఇక్కడ హస్త నక్షత్రం రోజు చేస్తారు, అక్కడ విశేషంగా చేస్తారు. తర్వాత అక్కడ మీరు అంగారక చతుర్దశి రోజు బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతి సంకష్టికి చాలా బ్రహ్మాండంగా వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అనమాట. అంటే ఏంటంటే మీకు అనుకూలమైనటువంటి మీ జిల్లాలో మీ ఊర్లో ఉన్నదానికి వెళ్ళండి, లేదా అవి వెళ్ళగలిగినా పర్లేదు, అది లేకపోతే కనీసం ఇంట్లో చేసుకోండి. ఇంట్లో చేసుకునేటప్పుడు పార్థివం పెట్టి చేసుకోండి. మనకేంటంటే అంటే మనకి ఆవాహన చేస్తాం అక్కడ. మనం ఆవాహన చేసినట్టు అంటే ఒక మనిషిని కూర్చోబెట్టి ఇన్వైట్ చేసి కూర్చోబెట్టినట్టు. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి రోజు టిఫిన్ భోజనం కాఫీ ఎలా ఇవ్వాలో పంచోపచారాలు మినిమం చేయాలి, షోడశోపచారాలు చేయలేకపోయినా. అందుకని మనం ఆ ఒక్కరోజు చేసి రోజు మనం నిత్యానుష్ఠానం ఉదయం గంట సాయంత్రం గంట చేసే ఓపిక లేనప్పుడు ఏంటంటే పార్థివ లింగాన్ని పెట్టుకుంటే దాన్ని చక్కగా మళ్ళీ మొక్కల్లో పెట్టేసేసి నీళ్లు పోసేసి మనం చేసేస్తే ఏమవుతుందంటే మనకి ఉద్వాసయ పునరాగమన అని మళ్ళీ రాస్వామి అని చెప్పడం వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సంతోషం.